ఒక చిన్న గ్రామంలో పాత ఇంట్లో నివసించే గోవిందం గారు మరియు లక్ష్మి అత్త. వారు ఏమీ తక్కువగా లేదు, కానీ అవసరం కూడా లేదు. వారి జీవితం ఎంతో సాధారణం, కానీ ఎంతో సంతృప్తిగా ఉంది. వారికి 4 కుమారులు, 1 కుమార్తె. ప్రతి ఒక్కరికి వారు గొప్పగా పెళ్లిళ్లు జరిపించారు. పెద్దలుగా వారికెంతో గౌరవం లభించింది. కొద్ది కాలంలోనే వాళ్ళు తమ మనవాళ్లను మనవరాలను చూసి ఎంతో సంతోషపడ్డారు. వాళ్ళు గెలిచిన లోకం అనిపించింది. పిల్లలందరూ తాము కుటుంబాలు ఏర్పరచుకున్నారు. కానీ గోవిందం గారు, లక్ష్మి అత్త మాత్రం ఎవరి మీద ఆధారపడలేదు. వారి ఇంట్లో వాళ్లే రొట్టెలు చేసుకుని సేదతీరి జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఉదయం పౌరాణిక పాటలు వింటూ, తులసి చెట్టు చుట్టూ దీపం వెలిగిస్తూ ఆనందంగా జీవనం ప్రారంభమవుతుంది. వారి మధ్య మాటలు తక్కువైనా భావనలు ఎంతో మందరించేవి. వాళ్ళు దాచుకున్న ఫోటోలు చూస్తూ పిల్లలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ సమయం గడుపుతున్నారు. జీవితం సంతోషంగా ఉందని వారు భావిస్తున్నారు. గోవిందం గారు, లక్ష్మి అత్త మాత్రం ఏం అన్న పండగ వస్తే అందరూ కొడుకులను, కూతురుని మరియు మనవరాలను పిలిచి వాళ్ళ ఇంట్లోనే అందరితో కలిసి పండుగ జరుపుకుంటారు. వాళ్లకు పెద్ద బంగ్లాలు, డబ్బులు ఏమీ అవసరం లేదు. వారు నలుగురి మధ్య గౌరవంగా బ్రతకడం, స్వతంత్రంగా జీవించడం, అదే వారికి నిజమైన సంపద.